లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైనా డిజిటల్ గా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తుంది. యా, గేమ్ చేంజర్ మోహన్ కృష్ణ గారు. సార్ అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే అట్రాక్ట్ చేస్తాం సార్. అంటే మనం వావ్, ఫెంటాస్టిక్ అండి, అద్భుతం. మీరు థ్యాంక్ యూ గెలుచుకున్నారు. అద్భుతమైన కాంప్లిమెంట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. గేమ్ చేంజర్ మోహన్ కృష్ణ గారు, ఆయన చెప్పింది కరెక్టేనండి. మనం ఏదైతే అనుకుంటామో అదే అట్రాక్ట్ చేస్తాం. అంటే మనకి ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, సాయి పల్లవి చెప్తుంది అనమాట హీరోయిన్. ఏమంటుంది? గట్టిగా అనుకో అయిపోయిద్దిలే. అంటే ఏంటంటే ఇక్కడ అనుకోవడం అంటే దట్ ఈస్ సంకల్పం అండి, మేనిఫెస్టేషన్. ద మేనిఫెస్టేషన్ ఇట్ సెల్ఫ్ డిసైడ్స్ ఆర్ కనెక్ట్స్ అవర్ థాట్స్ టు యూనివర్స్ అండి. యా, వెంకట్రావు గురూజీ గారు చెప్పండి. అంటే యూనివర్సల్ గా నమస్తే గురూజీ. ఏదైనా యూనివర్సల్ గా ఉండేట్టు ఉంటది. ఏ సబ్జెక్ట్ అయినా యూనివర్సల్ లా అనేది నలుగురికి సమన్వయంగా ఉండాలి తప్ప ఒక్కరికి సంబంధించి ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. యా, డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా అర్జున్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. హ్యాపీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది సార్. ప్లసాబో ఎఫెక్ట్ అంటారు అనుకుంటా, అంటే ఎగ్జాక్ట్ గా నాకు స్పెల్లింగ్ గుర్తు రావట్లేదు. దాని ద్వారా ఏంటంటే మనకి ఏదైతే సాధించగలం అని చెప్పేసి ఏమైనా అనుకుంటే కనుక దాన్ని మనం అట్రాక్ట్ చేసి మనం సాధించుకోగలం. మనం మైండ్ లో ఏంటంటే ఊహించుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలాగనే ఊహించుకుని దాన్ని నిజం అని చెప్పి మైండ్ నమ్మించి బాడీలో ఉన్న ప్రతి సెల్ ని ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని చెప్పి నమ్మించగలిగితే మనం ఖచ్చితంగా దాన్ని సాధించగలం సార్. సో అలాగా చేసే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్. యా, డియర్ ఫ్రెండ్స్, అర్జున్ గారు ఏం చెప్పారో మీకు అందరికీ అర్థమైంది. రైట్, 100% కరెక్ట్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటేషన్ తెలుసు మనకి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అనేది అందరూ ఒకసారి గమనించినట్లయితే కనుక వెరీ సింపుల్ అండి. బిఫోర్ గోయింగ్ ఇన్ డెప్త్ ఇన్ టు ద లా ఆఫ్ అట్రాక్షన్, డియర్ ఫ్రెండ్స్, ఈ ఇయర్ 2026, బై ద ఎండ్ ఆఫ్ 2026 మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు? వాట్ వన్ థింగ్ యూ వాంట్ టు అచీవ్ ఇట్? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. 2026 డిసెంబర్ అయ్యేసరికి మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు? వాట్ వన్ థింగ్ యూ వాంట్ టు అచీవ్ ఇట్? ప్లీజ్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. డియర్ ఫ్రెండ్స్, మరోసారి చెప్తున్నాను, మీరు ఇప్పుడు ఏదైతే చాట్ బాక్స్ లో టైప్ చేస్తారో అది కంపల్సరీ యూనివర్స్ కనెక్ట్ అవుద్దండి, మీరు అచీవ్ అవుతారు. యా, వాంట్ టు బికమ్ ఏ ట్రైనర్, నళిని గారు అద్భుతం అండి, డెఫినెట్ గా మీరు అవుతారు. ఐ వాంట్ టు బికమ్ ఏ ట్రైనర్, మోహన్ కృష్ణ గారు. ఓకే, బెస్ట్ హ్యూమన్ బీయింగ్, సంతోష్ కుమార్ గారు, ఫెంటాస్టిక్. ఇంకా అంటే అమాంగ్ 24 లో ఒక నలుగురిని తీసేసాం అనుకోండి, రిమైనింగ్ 20 మెంబర్స్ లో నలుగురికే మీరు సాధించాలనుకుంటున్న గోల్ క్లారిటీ ఉందన్నమాట, రిమైనింగ్ వాళ్ళకి లేదు. ఓకే, ఐ వాంట్ టు బికమ్ ఏ స్పీకర్, టీమ్ 3 త్రిశూల్ గారు. ఓకే, బాలమురళీకృష్ణ గారు ట్రైనర్. ఓకే, వంశీ గారు ఫేమస్ పర్సన్, ఫెంటాస్టిక్ ట్రైనర్, వెరీ గుడ్. గుడ్ అండి, వెరీ గుడ్, ఫెంటాస్టిక్ అండి, అందరూ కూడా చాలా యాక్టివ్ గా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకునే ముందుగా ఒకసారి నేను నా స్క్రీన్ మీతో పంచుకుంటున్నాను. స్క్రీన్ షేరింగ్ అయిందో లేదో చెప్పండి నాకు ఒకసారి. అయ్యింది సార్. కనిపిస్తుందండి? ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకి ముఖ్యంగా 3 థింగ్స్ వీ మస్ట్ ఫాలో అండి. ఏంటవి? మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకోవాలి. సెకండ్ వన్, మనం ఆ పాజిటివ్ ఆలోచనలు అచీవ్ అవుతున్నట్లుగా ఫీల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతాం.
దీన్నే మనం ఏమంటామంటే 369 ఫార్ములా అంటామండి. ఏంటంటే అది 369 ఫార్ములా. ఈ 369 ఫార్ములా ఏం చెప్తుందంటే మనకి 3 అంటే మన ఆలోచన, థాట్స్, 6 ఫీలింగ్స్, 9 ఎమోషన్స్. ఇంకా సింపుల్ చెప్పాలంటే 3 సార్ జూమ్ చేయరా, ఎనర్జీస్. ఏంటండి? స్లైడ్ జూమ్ చేయరా? ఆల్రెడీ వెడల్పుగానే చేస్తాను. స్క్రీన్ అంటే స్క్రీన్ మొత్తం వస్తుంది. అరవింద్ సార్ స్లైడ్ షో పెట్టేయండి. స్లైడ్స్ పెట్టాను కదా, రావట్లేదా? లేదు 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 లేదు. మనం చేసుకోవచ్చు సార్. ఓకే, మనం 1 చేసుకోవచ్చు. minute. నా ఓకేనా? Yes sir, yes. Now it is absolutely okay. ఓకేనా? నవ్ ఇట్ ఈస్ ఓకే. Yes. Absolutely. రైట్ అండి. 369 ఫార్ములా. ఈ 369 ఫార్ములా ఏంటి సార్? అసలు 3 ఎనర్జీస్ అండి, 6 ఫ్రీక్వెన్సీస్, 9 వైబ్రేషన్స్. ఇంకా సింపుల్ చెప్పాలంటే 3 మనం సింపుల్ చెప్పాలంటే 3 టైమింగ్స్ అంటాం. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఈ 3 సార్లు మన యూనివర్స్ కనెక్ట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాగే 3 దోసస్ అంటాం యోగాలో చెప్పాలంటే. దాని ట్రీట్మెంట్ కూడా త్రిఫల. అలాగే 6 వైబ్రేషన్స్ అంటే 6 సెన్సెస్ మనం అప్లై చేస్తే కనుక మనం అనుకున్నది కంపల్సరీగా అచీవ్ అవుతాం. 9 ఎమోషన్స్ అంటే నవరసాలు అంటాం. వీటిని మనం ఏ విధంగా మనం గోల్ని అచీవ్ చేయడానికి వాడుకోవాలి. ఆల్రెడీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. వాట్ వన్ థింగ్ యూ వాంట్ టు అట్రాక్ట్ ఇన్ ద నెక్స్ట్ 6 months ఆర్ ఇన్ ద బై ద ఎండ్ ఆఫ్ 2026. చాలా మంది చాలా బాగా రాశారండి, ఐ వాంట్ టు బికమ్ ఎ ట్రైనర్ అని. బట్ డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఎప్పుడు కూడా మన యూనివర్స్ని అడిగేటప్పుడు చాలా క్లియర్గా స్పెసిఫిక్గా అడగాలండి. కన్ఫ్యూజ్ చేయకూడదు యూనివర్స్ని. కన్ఫ్యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన అనుకుంటున్నటువంటి గోల్ అచీవ్ అవ్వలేదు. ఏంటి అంత క్లియర్గా ఏం అడగాలి? ఆస్క్, బిలీవ్ అండ్ అచీవ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే కరెంట్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఆస్క్, బిలీవ్ అండ్ అచీవ్. ఏం అడగాలి? మన ఆస్క్ అనేది ఎప్పుడు కూడా స్మార్ట్గా ఉండాలండి. థ్యాంక్ యూ అర్జున్ గారు. మన ఆస్క్ ఎప్పుడు కూడా స్మార్ట్గా ఉండాలి. అంటే ఏంటండి? స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి. స్మార్ట్ అంటే మనం ఆల్రెడీ గోల్ చెప్పినప్పుడు మీకు చెప్పుంటారు స్మార్ట్ గోల్స్ అని. అట్లాగా ఇట్ మస్ట్ బి స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్. అప్పుడు మాత్రమే మనం వాటిని అచీవ్ చేయగలుగుతాం. అంటే యూనివర్స్ అంటే ఎవరండి? యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ గాడ్. మనం ఏమైతే ఆ సుప్రీం పవర్ అనుకుంటున్నామో నథింగ్ బట్ యూనివర్స్. అయితే ఒకసారి ఏమైందంటే కాంతారావు అనే వ్యక్తి దేవుడి కోసం కఠోరమైన తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, సార్ నేను నాతో పాటు నలుగురిని పైకి తీసుకెళ్ళాలంటే అన్నాడు. ఆయన తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే మన లలిత జ్యువెలర్స్ షోరూంలో లిఫ్ట్ బాయ్గా ఎదిగాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నలుగురిని ఏం కర్మ 6గురిని 7గురిని కూడా పట్టుకెళ్తున్నాడు 3rd ఫ్లోర్కి 4th ఫ్లోర్కి. 2 రోజులు అయ్యేసరికి కాంతారావుకి నేను అడగడంలో తప్పు అడిగానా, అసలు నేను నా మనసులో ఏముందో దేవుడికి అర్థం కాలేదా అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కూర్చొని మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికి సరే దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఏంటి నీ కోరిక అని అడిగాడు. స్వామి, నేను నలుగురిని పైకి తీసుకెళ్ళమంటే లిఫ్ట్లో తీసుకెళ్ళడం కాదండి, నాతో పాటు నా టేబుల్ మీద డబ్బులు ఉండాలి అని చెప్పి అన్నాడు. నా కంటి ముందు డబ్బులు కనిపించాలంటే అన్నాడు. సరే అయితే మరుసటి రోజు పొద్దున్న చూస్తే కాంతారావు ఏటీఎం క్యాబిన్లో వాచ్మెన్ జాబ్ వచ్చింది.
రోజు చక్కగా డబ్బులు కనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కరు వస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు, వస్తున్నారు. అయిపోయింది. 4 రోజులు అయ్యేసరికి కాంతారావు మళ్ళీ రిలీజ్ అయ్యాడు. ఏంటి నేను సరిగా అడగలేకపోయాను దేవుడిని, అంటే నేను సరిగా అడగలేకపోయాను అని చెప్పి మళ్ళీ ఫీల్ అయ్యి మళ్ళీ కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సరే, మళ్ళా ఈసారి కొంచెం ఎక్కువ టైం అయిన తర్వాత మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే, స్వామి నాకు డబ్బులు నా కంటి ముందు కనిపించాలంటే ఏటీఎంలోంచి కాదు స్వామి, నా టేబుల్ మీద డబ్బులు రావాలన్నాడు. సరే తదాస్తు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పొద్దున్న చూస్తే సులభ కాంప్లెక్స్ దగ్గర కౌంటర్ ఉంటుంది కదండి, ఆ టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు. డబ్బులు వస్తున్నాయి టేబుల్ మీదకి, చక్కగా లెక్కెట్టుకుంటున్నాడు, లోన్ ఆడుతున్నాడు. సరే, 6 రోజులు అయ్యేసరికి మళ్ళీ రిలీజ్ అయ్యాడు. నేను కరెక్ట్గా అడగలేకపోతున్నాను దేవుణ్ణి, ఈసారి చాలా కేర్ఫుల్గా అడగాలని చెప్పి మరలా కట్టడం ఒక ఒంటి కాలు మీద తపస్సు చేశాడు ఈసారి. సరే, మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీ కోరిక ఏంటని అడిగాడు. అడిగితే, స్వామి డబ్బులు నా టేబుల్ మీద రావాలంటే ఇలా కాదు స్వామి, డబ్బులు నా బ్యాగులోకి రావాలి, నా చుట్టూ మంచి మంచి అందమైన ఆడవాళ్ళు ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు. దేవుడు తదాస్ అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన శ్రీశక్తి లేడీ బస్ కండక్టర్ అయ్యాడు. బ్యాగులో డబ్బులు వస్తున్నాయి, చుట్టూ ఆడవాళ్ళు ఉంటున్నారు. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎందుకు చెప్పానంటే ఇది మనం అడిగేటప్పుడు క్లారిటీగా అడగకపోతే దేవుడు కూడా మన మనసులో ఏం కావాలనుకుంటున్నామో తెలియదు. కాబట్టి మన ఆస్క్ దట్ మస్ట్ బి స్మార్ట్గా ఉండాలి, అంటే స్పెసిఫిక్గా ఉండాలి. మనకి ఏం కావాలి అంటే మనం సంకల్పించుకుంటాం కదా, మన హిందూ సనాతన ధర్మం ప్రకారం చెప్పాలంటే సంకల్పంలో క్లియర్గా అడగాలి. మనం దేని గురించి చేస్తున్నాం, ఏం కావాలి, మన మేనిఫెస్టేషన్ ఏంటి అనేది చాలా క్లియర్గా అడగాలి. అంటే మన గోల్ని మనం చాలా క్లియర్ కట్గా స్మార్ట్గా చేయాలన్నమాట, స్పెసిఫిక్గా ఉండాలండి. ఇప్పుడు చూడండి, చాలా మంది చాట్ బాక్స్లో ఇందాక పెట్టారు. ఏం పెట్టారు? ట్రైనర్ ట్రైనర్ ట్రైనర్. ఏ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారు మీరు? జిమ్ ట్రైనరా, యోగా ట్రైనరా, లేదంటే ఒక మోటివేషనల్ ట్రైనరా, కార్పొరేట్ ట్రైనరా, లేదా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనరా, సేల్స్ ట్రైనరా, మార్కెటింగ్ ట్రైనరా, బిజినెస్ ట్రైనరా, లేదా లీడర్షిప్ ట్రైనరా? ఏమవ్వాలనుకుంటున్నారు? దట్ మస్ట్ బి క్లియర్గా ఉండాలి. లేదంటే మన కాంతారావు పట్టినట్టే మనకే అవుతుంది. ఇక్కడ ఎవరు కాంతారావు లేరు కదండి. థ్యాంక్ యూ. సో కాబట్టి మనం స్పెసిఫిక్గా కనుక మన ఆస్క్ని చెప్పలేదు అనుకోండి, మోటివేషనల్ ట్రైనర్ సుజాత మేడం ఫ్యాంటాస్టిక్ అండి. నౌ అర్థమైంది కదా, దట్ మస్ట్ బి స్పెసిఫిక్గా ఉండాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్, మెజరబుల్గా ఉండాలి. అంటే ఏంటండి, మనం అది అచీవ్ అయ్యామా లేదా చెక్ చేసుకునేటట్లు ఉండాలి, అంతేగాని జనరలైజ్గా ఉండకూడదు. తర్వాత అచీవబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పర్ యానం ఒక 10 lakhs సంపాదిస్తున్నాం అనుకోండి, దానికి ఓ 10 times మనం ఎఫర్ట్ చేయొచ్చు, ఎన్హాన్స్ చేయొచ్చు, అంతేగాని 100 times కోరుకోకూడదు. అది అచీవబుల్ కాదు. అర్థమవుతుందండి? సో కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పొజిషన్కి 10 times ఎన్హాన్స్ చేసి అడగవచ్చు దేవుణ్ణి. అంతకుమించి ఎక్కువ అడిగినా సరే అది అచీవబుల్ కాదు, అది రియలిస్టిక్ కూడా కాదు. అలాగే ఎప్పటిలోపు అవ్వాలి, దానికి టైం బౌండ్ క్లియర్గా ఉండాలి, అప్పుడు మాత్రమే జరుగుతుంది ఇదంతా. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం ఏదైనా యూనివర్స్ని కానీ భగవంతుడిని కానీ అడిగేటప్పుడు స్మార్ట్గా ఉండాలి. ఆస్క్ కంపల్సరీ చాలా స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, టైం బౌండ్ ఉండాలి, అప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఎవరైనా చాట్ బాక్స్లో టైప్ చేయండి స్మార్ట్కి ఫుల్ ఫామ్. యా, థ్యాంక్ యూ. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన పీపీటీ మరొకసారి మీకు అందరికి కనిపించేలా పంచుతున్నాను, గమనించండి ఒకసారి. యా, ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం అందరికి కనిపిస్తుందండి పీపీటీ? కనిపిస్తుంటే కనుక ఎస్ అని టైప్ చేయండి, లేదా ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్? Yes, sir. Yes, yes. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ప్రాక్టికల్గా అర్థం చేసుకోబోతున్నాం.
అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్లో ఏ విధంగా అప్లై చేయొచ్చు? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన గోల్ అనుకుంటే దాన్ని అచీవ్ అవడానికి, లేదా మన విజన్ అనుకుంటే దాన్ని అచీవ్ అవడానికి మన మిషన్ ఏమిటి, డైలీ రొటీన్స్ ఏ విధంగా మనం మార్చుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేసి అచీవ్ అయ్యే క్రమంలో మన మైండ్ సెట్ ఏ విధంగా అలైన్ చేసుకోవాలి, మన యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. రైట్ అండి? డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చూసినట్లయితే కనుక ఇది యూనివర్సల్ లా అండి. ఏం చేస్తుంది యూనివర్సల్ లా? అసలు సింపుల్ చెప్పాలంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం పాజిటివ్ థాట్స్తో ఉంటే మనకు పాజిటివ్నెస్ జరుగుతుంది. మనం వేరే వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటే మనం సక్సెస్ అవుతాం, వేరే వాళ్ళు నాశనం అవ్వాలనుకుంటే మనం నాశనం అవుతాం. సింపుల్ కాన్సెప్ట్. సో యూనివర్స్ ఎప్పుడు కూడాను కర్మ రిటర్న్స్ అంటాం కదా, డెఫినెట్గా జరుగుతుందండి. మన ఎనర్జీస్ మనం దేనికైతే అనుకుంటున్నామో ఆ సిమిలర్గా ఉండాలి. మన ఎనర్జీస్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. అలాగే మనం ఆ యూనివర్సల్ లాని అచీవ్ అవ్వడం కోసం కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, కాన్స్టెంట్గా వర్క్ చేయాలి. మన థాట్స్ ఎవ్రీథింగ్ దానికి కనెక్టింగ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే జరుగుతుంది. లైఫ్ డస్ నాట్ రెస్పాండ్, మన కోరికలకు రెస్పాండ్ అవ్వదండి. మరి దేనికి రెస్పాండ్ అవుతుంది? మన బిలీవ్ సిస్టమ్కి రెస్పాండ్ అవుతుంది. సో వీ మస్ట్ డెవలప్ ఏ స్ట్రాంగ్ బిలీవ్ సిస్టమ్. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ లా ఆఫ్ అట్రాక్షన్ సైకిల్. ఏంటండి సైకిల్? అసలు ఏం చెప్తుంది? మనం ఏదైతే అనుకుంటున్నాం, ఏది కావాలనుకుంటున్నాం, ఆ థాట్స్ మన మైండ్లో చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఆ థాట్స్ ఉన్నట్లుగానే మనం అది నిజంగా అచీవ్ అయినట్టుగా మనం ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. అప్పుడు మన యాక్షన్స్ ఎప్పుడైతే మన థాట్స్ మన ఎమోషన్ ఎలైన్ అయినాయో ఆటోమేటిక్గా మన యాక్షన్ కూడా దానికి తగ్గట్టుగానే మూవ్ అవుతుంది. ఫైనల్లీ అట్ ద ఎండ్ వి గాట్ ద రిజల్ట్, అవుట్పుట్ వస్తుంది. సో కాబట్టి రిపీటెడ్ థాట్ బికమ్స్ హ్యాబిట్ అండి. హ్యాబిట్స్ బికమ్స్ అవర్ డెస్టినీ, అవర్ గోల్, అవర్ రీచ్ అవుతాం మనం. డియర్ ఫ్రెండ్స్, ఎంతమంది మన థాట్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు? సరే, ఇప్పుడు అందరూ కూడా బై ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2026 మీరు ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి అందరూ చాట్ బాక్స్లో నాకు రెస్పాండ్ అయ్యారు. కొంతమంది మనసులో రెస్పాండ్ అయ్యారు, బయటకు రెస్పాండ్ అవ్వలేకపోయారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడాను యూనివర్స్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫండమెంటల్ రూల్ ఏంటి తెలుసండి? మనం ఎప్పుడైనా యూనివర్స్తో మన థాట్స్ని కానీ మన ఫ్రీక్వెన్సీని అలైన్ చేయాలంటే స్ట్రైట్ కూర్చోవాలి. స్ట్రైట్ కూర్చుంటే మన స్పైనల్ కార్డ్ ఈ విధంగా ఉంటుందండి. మేరుదండాసనం అంటాం యోగాలు. ఎస్, మళ్ళీ షేర్ చేస్తాను మేడం. ఇలా స్ట్రైట్ కూర్చోండి. అందరూ కూడా స్ట్రైట్ కూర్చోండి. క్లోజ్ అవర్ ఐస్. తర్వాత మీరు కుర్చీలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా 2 కాళ్ళు నేల మీద ప్లేస్ చేయండి. భూమి టచ్ అయినట్లు పెట్టుకోండి. కీప్ యువర్ బోత్ ద ఫీట్ ఆన్ ద ఫ్లోర్. తల వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. హ్యావ్ ఎ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. Breathe out slowly and uniformly. One more time. చాలా మంచిగా దీర్ఘ శ్వాస తీసుకోండి. Breathe out completely. నెమ్మదిగా, యూనిఫామ్గా, స్లోగా, పూర్తిగా శ్వాసను వదిలిపెట్టండి. Now, from the Bhumata, the red color positive energy slowly enter our feet. భూమాత దగ్గర నుంచి ఆ పాజిటివ్ రెడ్ కలర్ ఎనర్జీ మన పాదాల ద్వారా మన శరీరంలోకి వెళ్తున్నట్లుగా జస్ట్ గమనించండి. నౌ దట్ రెడ్ కలర్ పాజిటివ్ ఎనర్జీ స్లోలీ ఎంటర్ అవర్ యాంకిల్ జాయింట్స్, మన మణికట్టు,
నెమ్మదిగా that red color positive energy enter our calf muscles. That red color positive energy from the Bhumata enter our knees. Now that red color positive energy from the Mother Earth enter our thighs and buttocks. Now that red color positive energy from the Bhumata enter our Mooladhara chakra, which is located between our anus and genital organs. Now that red color positive energy energize our Mooladhara chakra, the root chakra. Now that red color positive energy energize our sacral chakra, Swadhisthana chakra, which in turn activates our physical organs like urinary bladder, gallbladder, kidneys, uterus in the case of female. Now that red color positive energy enter our Manipuraka chakra, navel area. It bless our digestive system. It heals our digestive system. It energizes our digestive system. It loved it. It protects it. Now that red color positive energy from the Mother Earth enter our Anahata chakra located near our heart, which in turn activates our lungs, heart, diaphragm, and everything near our chest area. Now that red color positive energy from the Mother Earth heals our lungs, heart, diaphragm. It energizes our lungs, heart, and diaphragm. It energizes, enhances, it loves, and it protects our entire heart, lungs, and everything. Now that red color positive energy slowly enter our throat chakra located near our throat, Anahata chakra. Now that red color positive energy heals our throat area. It heals any type of disorders like thyroid, hypo, hyper. It energizes our throat chakra. It loves our throat chakra. It protects our throat chakra. Now that red color positive energy slowly enter our facial muscles. Now visualize that our face is in the positive red color with happiness. Now that red color positive energy slowly enter our both the nostril, both the eyes, both the ears. Now it enter our Agnya chakra located near our eyebrow center. మన కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం దగ్గర భూమాత నుండి వచ్చినటువంటి సకారాత్మక శక్తి అద్భుతంగా ఇట్ హీల్స్, ఇట్ ఎనర్జైజ్, ఇట్ లవ్స్, ఇట్ బ్లెస్సెస్, ప్రొటెక్ట్స్ అవర్ ఎంటైర్ facial muscles, eyebrow system, everything. Now that red color positive energy slowly enter our top of the head, crown chakra, Brahmarandram. Now the cosmic energy from the universe enter from our golden color cosmic energy from the universe enter through our crown chakra, Agnya chakra, throat chakra, Anahata chakra, Manipuraka,
స్వాదిష్టాన, మూలాధార. The positive energy which is in red color from the Mother Earth and the cosmic energy from the universe communion in our body. Sri Shakti and Purush Shakti, Shiva Tattva is attained in our body. Now that divine energy in our body blesses our sankalpa, bless our goal. It energizes our goal. It loves our goal. It protects our goal. Now, the one thing you want to achieve in the year 2026, మీరు ఏదైతే మనసులో అనుకున్నారో ఆ గోల్, అద్భుతమైన మోటివేషనల్ ట్రైనర్గా సుజాత మేడం గారు మారినట్లుగా జస్ట్ విజువలైజ్ చేసుకోండి. ఎవరి గోల్ వారు విజువలైజ్ ఇట్. యు బికేమ్ ఎన్ ఎక్సలెంట్ ట్రైనర్. వండర్ఫుల్ సెలబ్రిటీ అయినట్లుగా అర్జున్ గారు మీరు విజువలైజ్ చేసుకోండి. Now, each and every person, motivational speaker, trainer, excellent entrepreneur, with the help of this divine energy, you achieved everything what you want to become by the end of this year. సో అచీవ్ అయిన తర్వాత మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ సెలబ్రేషన్కి మన 282 బ్యాచ్లో ఉన్నటువంటి ఆల్ ద 30 పార్టిసిపెంట్స్, 18 మెంటర్స్, రీజనల్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్వీఆర్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ మాధవి మేడం, ద ఫౌండర్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారు, అందరూ మీ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అందరినీ మీరు ఇన్వైట్ చేశారు. మీరు ఎవరితో అయితే సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మీ ఇంటికి పిలిచి, మీ ఫంక్షన్కి పిలిచి వాళ్ళతో మీ ఫంక్షన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్, ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్, ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద కంట్రీ President of India, everyone tweeted your celebration in the Twitter. They appreciated you in the social media also. Entire print and electronic media, entire Insta, YouTube, Twitter, Reels viral అవుతున్నాయి మీ సక్సెస్ గురించి. Just visualize it. Entire print media, మ్యాగజైన్స్ అన్ని కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది రిగార్డింగ్ యువర్ సక్సెస్. జస్ట్ విజువలైజ్ ఇట్. నౌ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ మేకింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ సెలబ్రిటీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. Thank you so much. Thank you, divine energy. Thank you so much. Now, all of you keep your both the hands, rub your both the hands. ఉండారు చేతుల్ని చక్కగా ఒకదానితో ఒకటి రుద్దండి. హీట్ ఎనర్జీ జనరేట్ అయితే చూడండి. Now that positive heat energy keep on our eyes. Slowly it enter to our facial muscles. Blink our eyes 3 times. Slowly open it. Yeah, dear friends, ఎలా ఫీల్ అయ్యారు? ఎలా అనిపించింది క్వాంటమ్ మేనిఫెస్టేషన్? ఎలా అనిపించింది అడ్వాన్స్డ్ కాస్మిక్ హీలింగ్? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మీకు పంచుకునే అవకాశం ఇస్తాం. డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేసినా పర్లేదు, అలా చేసినా పర్లేదు. చిన్ననాయుడు గారు అయ్యే చెప్పండి.
మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే మా గురువు గారు మరణాల వెంకట్రావు గారు వాళ్ళ స్వయాన వియ్యంగురు గారు యోగాలో మీలాగా డాక్టరేట్ తీసుకున్నారు. నిత్యము క్లాసులు చెప్తారు. నాకు ఒక ఇది ఉంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దీంట్లో ఉన్నాను సార్. హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా సరే ఈ మేనిఫెస్టేషన్, ఈ ACHQMU జరుగుతున్నప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అయినట్టు ఎవరైనా ఫీల్ అయ్యారా? జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. ఫర్ దట్ పర్పస్ మీ హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇస్తాం. మోహన్ వంశీ సార్ చెప్పండి. మీరు అసలు ఉన్నారా, సెషన్ లో విన్నారా, కనెక్ట్ అయ్యారా, విజువలైజ్ అయ్యారా లేదా, ఏంటి అసలు మీకు ఎలా అనిపిస్తుంది? సార్ యాక్చువల్లీ నేను హాస్టల్లో ఉన్నాను సార్. అంటే మాకు ఇప్పుడే డిన్నర్ పెడుతున్నారు, అందుకని మీరు పార్టిసిపేట్ చేయలేదు అయితే. ఓకే రైట్. లేదు సార్, లేదు. ఓకే రైట్ రైట్. యా, ఇంకెవరైనా లాస్ట్ లక్కీ వన్. యూనివర్స్ కనెక్ట్ అవ్వాలంటే మన మనసులో ఉన్న కోరికలు మన కాంతారావు గారిలా కాకుండా స్పష్టంగా చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతాం. గీతా మేడం మీరు మాట్లాడతారా? సంతోష్ గారు హ్యాపీ ఈవినింగ్. ఓకే, హ్యాపీ ఈవినింగ్ సార్. మాట్లాడతాను సార్. చెప్పండి అమ్మ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ నేను. ఓకే, నా గోల్ ఏంటంటే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలని నా గోల్ సార్. ఫ్యాంటాస్టిక్. అది సోషల్ స్టడీస్ లో. వావ్, అంటే నేను ఫ్యాంటాస్టిక్. చిన్న క్లాసెస్ కి డీల్ చేశాను కానీ అంత బాగా హై లెవెల్లో నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నాకు ఒకలాంటి ఫియర్నెస్ ఉండేది. ఈ Okay. సెక్షన్ లో అంటే ఇంపాక్ట్ కి వచ్చినాక నాది కొంచెం భయం పోయింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు Fantastic. అందరితో కొంచెం మాట్లాడడం, కొంచెం డేర్ గా మాట్లాడడం నేర్చుకున్నాను. అదే విధంగా good. కొంచెం నాకు నేను స్ట్రాంగ్ అయ్యానని నేను అనుకుంటున్నాను. అది నా ఫీల్ సార్. నేను బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలి ఒక ప్రముఖమైన వ్యక్తితో, అది ఎవరైనా గానీ నా డిస్టిక్ లో. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. 100% మీకు యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. డెఫినెట్ గా మీరు రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. కళావతి మేడం సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీగా ఉంది సార్ ఈ సెషన్ లో క్రియ కింద మేనిఫెస్టేషన్ చేయడం వల్ల. అలాగే నేను అనుకున్నది సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది అచీవ్ అయినట్లుగా ఆస్క్, బిలీవ్ అండ్ అచీవ్, అది మనం 100% ఇక్కడ చేయగలిగితే యూనివర్స్ బ్లెస్ చేస్తుందండి. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ACHQM అంటారు, అడ్వాన్స్డ్ కాస్మిక్ హీలింగ్ అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్. దీని ద్వారా మన విజువలైజేషన్తో పాటుగా డివైన్ ఎనర్జీ మనకు వచ్చి బ్లెస్ చేసినట్టు మనం ఇన్వొకేషన్ చేసాం. మనం చూడండి, ఏదైనా పూజ చేసినప్పుడు ఏం చేస్తాం? ముందు భగవంతుడిని ఆవాహనం చేస్తాం. ఎస్, ఇన్వొకేషన్. అది మన బాడీలోకి ఇన్వొకేషన్ చేస్తాం డివైన్ ఎనర్జీ. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ లో ఉండండి. యా, మరొకసారి నేను మీకు నా స్క్రీన్ పంచుతున్నాను. కనిపిస్తుందండి స్క్రీనింగ్? Yes, sir. Yes, yes. యా, థ్యాంక్ యూ అండి. సో మీరు గమనించినట్లయితే మీరు ఈ ఇమేజ్ చూస్తే ఏమర్థం అవుతుందండి? మనకి బయటికి కనిపిస్తుంది 5% మాత్రమే, కానీ దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఏ ఐస్బర్గ్. ఎలాంటి ఐస్బర్గ్? అది సబ్మెర్జ్ అయిపోయిన ఐస్బర్గ్. ఇది యాక్చువల్గా రియల్ ఇమేజ్ కాదండి, ఇది AI టూల్ ద్వారా తయారు చేసిన ఇమేజ్.
ఏమైంది? 95% సబ్మెర్జ్ అయి ఉంది, ఓన్లీ 5% మాత్రం బయటికి కనిపిస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతేనండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనం అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసండి? సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ప్రతిదీ రికార్డ్ చేసుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేయడానికి ఏం చేయాలి? డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ని 3 times మార్నింగ్, 6 times ఆఫ్టర్నూన్, 9 times నైట్ పడుకునే ముందు రాయాలి. ఎక్కడ రాయాలి సార్? గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్, ఎల్లో పేజెస్ బండిల్ కొనుక్కోండి, A4 షీట్ ఎల్లో పేజెస్. నేను చూపిస్తున్నాను, నేను ప్రతిదీ చేసిందే మీకు చెప్తున్నానండి. ఒకసారి నా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. చూడండి, ఎల్లో కలర్ A4 సైజ్ బండిల్, ఐ పర్చేజ్ ఇట్. దీంట్లో నుంచి ఒక 100 pages లేదా 120 pages బుక్ తయారు చేసుకోవాలి. ఐ డిడ్ ఇట్. స్పైరల్ బైండింగ్. ఓకేనా? ఈ ఎల్లో కలర్ పేజెస్ లో మనం ఏం చేయాలి సార్? ఎల్లో కలర్ పేజెస్ లో ఇలా మన గోల్ ని క్లియర్ గా రాసుకోవాలి. నేను రాసాను చూడండి, ఎప్పుడు రాసింది ఇది? డేట్ కనిపిస్తుంది ఎవరికైనా? డేట్ చెప్తారా ఎవరైనా? ఎవరైనా చెప్పచ్చు డేట్? లేదు సార్, కనబడట్లేదండి. కనబడట్లేదా? అవును సార్. 22/7/2023 ఇప్పుడు మొదలుపెట్టి చూడండి, కరెక్ట్గా 90 days. చూడండి, ఎండింగ్ డేట్ చూపిస్తాను మీకు. ట్వంటీ 10/2023. ఓకేనండి? ఈ విధంగా మనం 90 days పాటు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్ని క్లియర్ కట్గా ఎల్లో కలర్ పేజ్తో రెడ్ పెన్తో రాయాలి. ఎప్పుడు రాయాలి సార్? 3 times మార్నింగ్, 6 times ఆఫ్టర్నూన్, 9 times నైట్ పడుకునే ముందు. ఎందుకని అలా చేయాలి? చేస్తే అచీవ్ అయిపోతామా? 100% అండి. మీరు కనుక చేయగలిగితే డెఫినెట్గా యూనివర్స్ కనెక్ట్ అవుతారు. ఓకేనండి? దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ 369 ఫార్ములా. ఏమంటామండి మనం దీన్ని? 369 ఫార్ములా అంటాం. నైంటీ డేస్ పాటు దీన్ని కంటిన్యూ చేయాలండి. చేసిన తర్వాత మీ గోల్ ఆటోమేటిక్ అచీవ్ అవుతారు. రైట్? నెక్స్ట్ మరొకసారి నా స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నాను, గమనించండి. మరి చేస్తే అందరూ అచీవ్ అయిపోతారు సార్? గుర్తుపెట్టుకోండి, దీంట్లో చేయకూడదు ఏంటి, ఏం చేయకూడదు అంటే చూడండి, డౌట్ఫుల్గా అఫర్మేషన్ చేయకూడదండి. డౌట్ఫుల్గా నేను రాస్తున్నాను, అవుతానా లేదా అంటే డౌట్ ఉంటే మీకు యూనివర్స్ కనెక్ట్ అవ్వరు, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు, మీరు అచీవ్ కాలేదు. అలాగే నేను ప్రతిరోజు 90 days ఒక దీక్షలా చేస్తున్నాను బట్ ఫెయిల్ అవుతానేమో, ఆ ఫియర్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే కంప్లైంటింగ్, మనం ఈ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళ మీద కంప్లైంట్ మైండ్ సెట్ అసలు ఉండకూడదు. కంప్లైంట్ మైండ్ సెట్ ఉందంటే వీ కాంట్ అచీవ్ ఇట్. అలాగే మనం చేస్తున్న ఇది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ ఫార్ములా అనేది ఒక స్పిరిచువల్ గోల్. ఆ స్పిరిచువల్ ఎనర్జీ మనం తీసుకుంటున్నప్పుడు, యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడాను దానికి తగ్గట్టుగా మన అలైన్డ్ యాక్షన్స్ ఉండాలి. అంటే ఫిజికల్గా మనం చేసే పనులు కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి, గోల్ అచీవ్ అయ్యేటట్లుగా. రైట్? మనం ఈ 4 టెక్నిక్లు కనుక మాస్టర్ చేయగలిగితే మనం అద్భుతంగా మన గోల్ ఏదైతే అనుకున్నది అచీవ్ అవుతాం. ఏమిటంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం, క్లారిటీగా మనం యూనివర్స్ని అడగాలి. తర్వాత రెండోది, ప్రతిసారి కనీసం రోజుకు ఒకసారైనా దాన్ని విజువలైజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసినట్లుగా. తర్వాత పాజిటివ్ అఫర్మేషన్తో ముందుకెళ్ళాలి.
అది అచీవ్ అయినందుకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. దీస్ 4 టెక్నిక్స్ మనం ఫాలో అయినట్లయితే అద్భుతంగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అనుకుంటున్న వాటిని అచీవ్ చేయగలుగుతాం. క్లియర్ అండి? మరి దీంతో పాటు ఇంకేం చేయాలి? మన లా ఆఫ్ అట్రాక్షన్ లో సక్సెస్ అవ్వాలంటే ఇంకా ఏం చేయాలి? డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడాను మనం గ్రాటిట్యూడ్ తెలపాలి. ఎవరికి గ్రాటిట్యూడ్ చెప్పాలి సార్? ఎవరికి చెప్పాలి గ్రాటిట్యూడ్? మనం అంటూ ఉన్నామంటే, మనం ఈ భూమి మీదకి వచ్చామంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఎవ్రీడే we must be grateful to. మనం ఒకసారి దీన్ని ప్రాక్టికల్ గా చేద్దాం. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్, హెడ్ ఎరెక్ట్, తల వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. క్లోజ్ అవర్ ఐస్, హ్యావ్ ఎ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. Breathe out slowly and uniformly. Now, thank you, universe. Thank you, God. Thank you, Amma. Thank you, Nana. Thank you, my family. Thank you, my life partner. మీరు ఎంప్లాయీస్ అయితే కనుక మీరు జాబ్ చేస్తున్న ఆర్గనైజేషన్ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ రెండి ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఇంపాక్ట్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ జేసే ఫ్యామిలీ, థ్యాంక్ యూ హెచ్డిఎఫ్సి ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఎంఎంఎన్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ పిఆర్ఎస్ఏ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Thank you, universe. Thank you so much. Thank you. Thank you. Thank you. Just rub your both the hands. Keep it on our eyes. Slowly open our eyes. Dear friends, this is what we call it as gratitude. ఈ విధంగా మనం ఒక మెడిటేషన్ ఫామ్ లో గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు, లేదా ఇదే గ్రాటిట్యూడ్ మన లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా వర్కౌట్ అవ్వాలంటే మన గోల్ అచీవ్, ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ అచీవ్ చేసినట్లుగా గ్రాటిట్యూడ్ రాయాలి. మనం ఒకవైపు మన గోల్ రాస్తున్నాం కదా, 3 times మార్నింగ్, 6 times ఆఫ్టర్నూన్, 9 times నైట్ రాస్తున్నాం కదా, ఆ పేజీకి బ్యాక్ సైడ్ ఏం చేయాలంటే గ్రాటిట్యూడ్ చెప్పాలి. నేను రాసి చూపిస్తాను. ఇదిగోండి గ్రాటిట్యూడ్ ఛాలెంజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మదర్ అండ్ ఫాదర్, లైక్ దట్. మినిమం రోజుకి 10 members మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. చెప్తే యూనివర్స్ మనకి డెఫినెట్ గా బ్లెస్ చేస్తుంది. మనకి ఏదైతే ఉందో దాన్ని మనం హ్యాపీగా థ్యాంక్స్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్తో ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి ఈ ఏదైతే ఎనర్జీ కానీ, ఈ ఫెసిలిటీస్ కానీ, ఈ మెటీరియల్స్ కానీ, ఈ ఆస్తులు అంతస్తులు ఏమైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ అంతా కూడా చాలా మంది లేక బాధపడుతున్నారు. మనం ఉన్నదాన్ని మనం అద్భుతంగా ఉపయోగించుకోవాలి. దానికి మస్ట్ థ్యాంక్ఫుల్, ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. రైట్ అండి? యా, సంతోష్ లాస్ట్ లో మాట్లాడదాం, డౌట్స్ తీసుకుందాం. రైట్, ఇంకా సంతోష్ కుమార్ గారు లాస్ట్ లో మాట్లాడదాం. మీరు హ్యాండ్ డౌన్ చేశారు. తర్వాత ఇంకా ఏం చేయాలి సార్? మరో అద్భుతమైన టెక్నిక్ ఉందండి. లా ఆఫ్ అట్రాక్షన్ మనం కనెక్ట్ అవ్వాలి యూనివర్స్ తో అంటే, విచ్ ఈస్ నథింగ్ బట్ హోపోనో టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటి సార్? అసలు ఏం చెప్తుంది ఈ టెక్నిక్? దీంట్లో 4 సెంటెన్స్లు అండి, ఎక్కువ ఉండదు ఈ టెక్నిక్ లో. ఏంట సెంటెన్సెస్ అంటే, ఫస్ట్ సెంటెన్స్ ఐఎమ్ సారీ, సెకండ్ వన్ ప్లీజ్ ఫర్గివ్ మీ, థర్డ్ వన్ థ్యాంక్ యూ, ఫోర్త్ వన్ ఐ లవ్ యూ. ఎవరు చెప్పాలి సార్ ఇది?
మనం ఎవరికైతే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి చెప్పాలి. అంటే యూనివర్స్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం, యూనివర్స్కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. మన మనీ కావాలనుకుంటున్నాం, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. మనం ఎడ్యుకేషనల్ గోల్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం, హెల్త్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం, లేదా మనం ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఉన్నాం, హెల్త్ అచీవ్ చేయాలనుకుంటున్నాం, ఐఎమ్ సారీ హెల్త్, ప్లీజ్ ఫర్గివ్ మీ హెల్త్, థ్యాంక్ యూ హెల్త్, ఐ లవ్ యూ హెల్త్. ఇలాగా మనం దేనికైతే చేయాలనుకుంటున్నామో, లేదు మీకు మీ బాస్ అంటే పడదు, బాస్ మీకు రోజు సతాయిస్తున్నాడు, బాగా సెంటింగ్ చేస్తున్నాడు, దెన్ మీ బాస్తో థ్యాంక్ యూ, మీ బాస్ పేరు చెప్పుకోండి, థ్యాంక్ యూ సార్, ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ ఫర్గివ్ మీ సార్, థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. ఇలా రోజు మీరు ప్రతిరోజు దీన్ని అప్లై చేయండి, డెఫినెట్గా 100% మీకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతారు. దిస్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ హోపోపోనో టెక్నిక్. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ హోపోపోనో టెక్నిక్. సో మనం ప్రతిరోజు కూడాను మన గోల్ని 369 ఫార్ములా ద్వారా అటైన్ చేస్తాం. అలాగే గ్రాటిట్యూడ్ జర్నల్ మినిమం 10 మెంబర్స్కి ఎక్స్ప్రెస్ చేస్తాం. తర్వాత హోపోపోనో టెక్నిక్ రాయాలి అదే పేజీలో. నెక్స్ట్ ఇలా గనుక మనం 90 days చేసినట్లయితే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అద్భుతంగా యూనివర్స్ మనకి తోస్తుంది. డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ ఇట్, ఆస్క్ ఇట్, బిలీవ్ ఇట్ అండ్ యూ విల్ అచీవ్ ఇట్. ఎలా జరుగుతుంది సార్ అవన్నీ అనవసరం, మీరు పర్ఫెక్ట్గా నమ్మండి, అచీవ్ అవుతారు. అయితే ప్రొవైడెడ్, ఇది కూడాను మీకు ఫస్టే చెప్పాను, ఆ గోల్ అనేది ఎలా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. మరి అచీవబుల్ కానిది, రియలిస్టిక్గా లేనిది మీరు విజువలైజ్ చేసుకుంటే అది యూనివర్స్ కనెక్ట్ అవ్వలేదు. మళ్ళీ లైక్ అవర్ కాంతారావు గారు స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, అడిగేది ఏదో స్మార్ట్గా అడగాలి, అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతారు. డియర్ ఫ్రెండ్స్, అందరికి క్లియర్గా అర్థమైందండి. సో మరొకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనిపిస్తుందండి నాది? ఆల్రెడీ మనం విజువలైజేషన్ ప్రాసెస్ చూడండి. ఈ ఇమేజ్ ఇతను ఏదైతే విజువలైజ్ చేస్తుంది మనం కూడా అలాగే విజువలైజ్ చేసుకున్నాం, ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసాం కాబట్టి ఇంక ఇది అక్కర్లేదు. పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఎగ్జాంపుల్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మన గోల్కి తగ్గట్లుగా చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు అచీవ్ అవ్వాలనుకుంటున్నారో దానికి మీరు చేయాల్సిన ఏంటంటే చూడండి, సక్సెస్ ఫార్ములా ఒకటి, క్లారిటీగా ఉండాలి మన గోల్ అనేది. రెండు, మనం దాన్ని అద్భుతంగా నమ్మాలి, దానికి మన పాజిటివ్ ఎమోషన్ యాడ్ చేయాలి. ప్రతిరోజు సహనంగా మనం చెప్పుకున్నటువంటి ఈ జర్నల్ 369 ఫార్ములా ఫాలో అవ్వాలి. 1 క్లియర్ కట్ గోల్ స్పెసిఫిక్గా ఉండాలండి. ఫస్ట్ మీరు ఒక మనీ గురించి రాసుకుంటున్నారా, మనీ గురించి రాయండి. సెకండ్, మీ హెల్త్ గోల్ ఇంకోటి వేసుకోండి. థర్డ్, మీ వెల్త్ గోల్. అలా బట్ 90 days ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకో గోల్కి వెళ్ళండి. అలాగే మీరు ఏదైతే ఒక లిమిటింగ్ బిలీఫ్ మిమ్మల్ని అడ్డుతుంది, మీ గోల్ సాధించలేకపోతున్నారు, దాన్ని ఏదైతే మీరు రిలీవ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఐడెంటిఫై చేసుకోండి. అలాగే పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఎప్పుడు కూడా ప్రతిరోజు ఉండాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక 7 days పాటు ప్రాక్టీస్ చేయండి. మీలో వచ్చిన మార్పు గమనించండి, యూనివర్స్ మీకు ఎలా సహకరిస్తుందో చూడండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అండి, ఇది మోటివేషన్ కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ మోటివేషన్. డియర్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి నేనే, ఇక్కడున్న ఈ వ్యక్తి నేనే. ఇది 86 kgs ఉన్న నేను ఓన్లీ యోగా ద్వారా, యోగా అండ్ న్యాచురోపతి ద్వారా 63 kgs. మీకు ఆఫ్లైన్కి వచ్చినప్పుడు కావాలంటే మీరు నా వెయిట్ చూడవచ్చు, 63 kgs. ఈ విధంగా నేను ఆచరించి చెప్పాను కాబట్టి నా మాటకి వాల్యూ యాడ్ అయింది. తర్వాత నేను అక్కడతో ఆగిపోకుండా చాలా మందికి చెప్పడం మొదలుపెట్టాను. బిఫోర్ కోవిడ్ అందరికి ఉచితంగా చెప్పాను, బట్ కమిట్మెంట్ లేక చాలా మంది రావట్లేదు. అందుకని ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్లో కూడా చెప్పడం మొదలుపెట్టాను.
బట్ లిమిటెడ్గా. ఈరోజు నా ద్వారా ఆరోగ్యం పొందిన వాళ్ళు మీకు చూపిస్తాను, టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి. కనిపిస్తుందండి స్క్రీన్. ఈయన యూట్యూబ్లో ఉంటుంది, మీకు ఓపెన్ అవుద్ది. 3 kgs వెయిట్ 12 daysలో తగ్గాడు. 6 kgs వెయిట్ 21 days. పీసీఓడి అండ్ పెయిన్ రిలీఫ్ పొందింది. థైరాయిడ్ రిలీఫ్ 91 days. స్పాండ్లైటిస్ అండ్ ఐబీపీ తగ్గించుకోగలిగారు 91 days. డయాబెటీస్ తగ్గించుకోగలిగారు. ఇవన్నీ మీకు కాపీ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయితే సరే, ఒకవేళ ఓపెన్ కాకపోతే మీకు గ్రూప్లో కూడా పంపిస్తాను. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రిగార్డింగ్ మై సక్సెస్. అంటే నేను ఆచరణ చెప్పాను కాబట్టి అది అద్భుతంగా జరిగింది. ఈరోజు నేను నియర్లీ 10,000+ మెంబర్స్కి ఎంటైర్ గ్లోబ్ కనెక్ట్ అవ్వగలిగాను. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడైతే నేను చెప్పానో ఇదంతా కూడాను మన యూనివర్స్ మీకు ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ చేసినవన్నీ అడుగుతున్నారు కదండి. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేనే మెయింటైన్ చేస్తున్నాను. అది కూడా మీకు లింక్ పంపిస్తాను. ఎస్, ఒకసారి ఒకటి చూద్దరు కానీ మీరు టెస్టిమోనీ. ఓకే, స్లోగా ఉందండి నెట్వర్క్. మీకు గ్రూప్లో పెడతానులేండి అవన్నీ. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అవర్. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మన ఆఫ్లైన్కి వచ్చేటప్పుడు ఒక ఎల్లో కలర్ చార్ట్ మీద మీ విజన్ బోర్డు రెడ్ కలర్ మార్కర్తో రాసుకోండి. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఒక 5 crores సంపాదించాలనుకుంటున్నారా? లేదా ఒక అద్భుతమైన ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారా? ఫేమస్ సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారా? బెస్ట్ టీచర్ అవార్డు తీసుకుంటున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి గీతా మేడం. ఆ రోజు మీరు ఎవరైతే ఆ సెలబ్రిటీ అనుకుంటున్నారో వాళ్ళ చేతిలో మీరు తీసుకున్నారు, ఆ ఫోటో క్లిక్ చేసి చక్కగా పేస్ట్ చేసుకున్నాండి. దిస్ ఇస్ కాల్డ్ విజన్ బోర్డ్ అండి. ప్రతి ఒక్కరు ఈరోజు అసైన్మెంట్ కూడా ఇదేనండి. మీరు ఏం చేయాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ చార్ట్ కొనుక్కొని దానిపైన మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్కి సంబంధించిన ఇమేజ్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అద్భుతమైన కారు కొనుక్కోవాలనుకుంటున్నారు. అవసరమైతే షోరూమ్కి వెళ్ళి ఆ కార్ దగ్గర ఒక ఫోటో దిగి ఆ ఫోటో అక్కడ అతికించండి. లేదు ఒక మీరు డూప్లెక్స్ హౌస్ కట్టాలనుకుంటున్నారు. ఆ హౌస్ మీరు ఎలా అనుకుంటున్నారు దాన్ని ఏఐ టూల్ ద్వారా విజువలైజ్ చేసి ఆ హౌస్ని అక్కడ పేస్ట్ చేసి పెట్టండి. 2 చార్ట్లు ప్రిపేర్ చేయండి. ఒకటి మీ హాల్లో మీ ఎదురుగుండా పెట్టుకోండి, ఇంకోటి మన ఆఫ్లైన్కి వచ్చినట్టు పెట్టండి. దాంతో ఏం చేయాలో చెప్తాను. దిస్ ఈజ్ రిగార్డింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. లేదు మీరు ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, లేదా మీకున్న హెల్త్ ప్రాబ్లం తగ్గించుకోవాలనుకుంటున్నారు, దెన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేసుకొని తీసుకుందండి. దిస్ ఈజ్ రిగార్డింగ్ అవర్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ లా ఆఫ్ అట్రాక్షన్. Thank you so much for giving me this wonderful opportunity. I am very much thankful to our Impact International founder, Dr. Gampa Nageswara garu, National President Madhavi Madam, all our NGC members, Regional President Chiranjeev garu, National Director Balakrishna garu, 282 batch in charge Dillesrao garu, నన్ను అద్భుతంగా ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి రామారావు గారు, మన మెంటర్స్, ట్రైనర్స్, ముఖ్యంగా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సైనింగ్ ఆఫ్ యువర్స్ డాక్టర్ ఆర్వీఆర్. థ్యాంక్ యూ. 8 times మార్నింగ్, 6 times ఆఫ్టర్నూన్, 9 times నైట్ పడుకునే ముందు. తర్వాత పేజ్ బ్యాక్ సైడ్ తిప్పి గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి. అంటే మినిమం రోజుకి 10 మందికైనా గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఇప్పుడు మనం ఇందాక మెడిటేషన్లో చెప్పాం కదా గ్రాటిట్యూడ్. ఐఎమ్ థ్యాంక్ యూ ఫర్ మై ఫ్యామిలీ, అమ్మ నాన్న. అలా మనకి ఎవరైతే మనకి ఇన్కమ్ సోర్సెస్, మనకి హెల్త్ ఇచ్చేవాళ్ళు, థ్యాంక్ యూ సన్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా 10 మందికి మినిమం ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పాలి. థ్యాంక్ యూ రైతన్న, మనకి అన్నదాత సుఖీభావ అంటాం.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఆ అన్న పరబ్రహ్మ ఎవరో కదా, మన పండించే రైతే పరబ్రహ్మ. ఆయనకి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలి పండించినందుకు. సో ఇలాగా 10 మందికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. తర్వాత కింద ఏం చేయాలి, హొప్పోపోనో టెక్నిక్ వాడాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో దీస్ 3 ఆర్ ద వండర్ఫుల్ పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్. ఓకేనండి. నేను రాసిన నా గోల్ చార్ట్ కూడా ఒకసారి చదివి వినిపిస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది ఎలా రాసుకోవాలి. నేను 23లో రాసిందండి ఇది. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ ఐ కెన్ సీ అండ్ ఐ ఫీల్ మై సెల్ఫ్ earning 1.639 lakhs plus income per month through multiple sources on a continuous basis by November 2023. అప్పుడు నేను రాసుకున్న గోల్ అండి 3 years బ్యాక్. ఇలాగా మనకి ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్ మనం క్లియర్గా అచీవ్ అయినట్లుగా రాసుకోవాలి. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నవ్ ఐ కెన్ సీ అండ్ ఫీల్ దట్ మై సెల్ఫ్ ఎర్నింగ్ సో అండ్ సో through multiple sources on my continuous basis by the year 2026 December. అలా క్లియర్గా రాసుకోవాలి. రైట్ అండి. థ్యాంక్ యూ చిన్ననాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్.